ప్రెజెంట్ అయితే ఎలివేషన్ కవర్ చేస్తున్నాను చూడండి. ఎలివేషన్ అనేది చాలా అందంగా ఇచ్చారు. మనకి రోడ్ నుంచి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది. కారు కూడా మనకి పార్కింగ్లోకి ఈజీగా ఎంటర్ అయ్యే విధంగా మనకి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్లో యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా ప్రీమియం లుక్స్తో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK హౌస్ కవర్ చేసి చూపిస్తాను చూడండి. మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న దర్వాజా కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి డబుల్ డోర్ అయితే పెట్టారు. ఇక్కడే మనకి దేవుడి గది, అదేవిధంగా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా కంప్లీట్గా ప్రీమియం కన్స్ట్రక్షన్ అయితే చేసి బిల్డర్ గారు సేల్ చేస్తున్నారండి. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,85,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కమోడ్స్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి వాష్రూమ్స్లోనే ఫాల్ సీలింగ్లో డిజైన్స్ కూడా చాలా అందంగా వచ్చాయండి. మంచి మంచి డిజైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ అనేది ఇంద్రేశం లొకేషన్లో ఉంటుంది. ఇంద్రేశం మెయిన్ రోడ్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సార్ మీకు గల్లీ కూడా కవర్ చేసి చూస్తున్నాను చూడండి. గల్లీ కూడా ఆల్మోస్ట్ 3.5 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడే వాష్ ఏరియా, గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగా వస్తుందండి. మంచి ప్రీమియం హౌస్ అయితే మీకోసం తీసుకువచ్చాను. మనకి ఇక్కడే బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి స్టెప్స్ కింద కూడా చూపిస్తాను చూడండి. స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా స్టెప్స్కి వచ్చేసరికి గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేశారు. మనకి సైడ్కి వచ్చేసి SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసరికి కంప్లీట్గా ఇండియన్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వచ్చింది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి హాల్ ఏరియా చాలా విశాలంగా వస్తుంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ మెయిన్ యార్డ్ చూసారు కదా, చాలా అందంగా వచ్చింది. మంచి మంచి డిజైన్స్తోని క్వాలిటీ పెయింటింగ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంద్రేశం నుంచి ఈ హౌస్ నుంచి మనకి హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 22 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకున్నట్టయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సైడ్కి కూడా మెష్ లాగా ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గలేదండి. చాలా ప్రీమియం క్వాలిటీతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో టోటల్గా 3 వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 మనకి అటాచ్డ్ వాష్రూమ్స్, అదేవిధంగా ఒకటి వచ్చేసరికి మనకు కామన్ వాష్రూమ్స్ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,85,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. HMDA లేఅవుట్లో ఈ హౌస్ అయితే మీకోసం తీసుకువచ్చాను ఫ్రెండ్స్. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నా కూడా మనకి 30 ఫీట్ వైడ్ రోడ్స్తోని మంచి ఏరియాలో, మంచి కాలనీలో మీకోసం ఈ హౌస్ అయితే తీసుకువచ్చాను. మనకి ఇక్కడే కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు హాల్ ఏరియా, అదేవిధంగా డైనింగ్ ఏరియా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా విశాలంగా వచ్చింది. ఒకసారి మీకు అవుట్ సైడ్ కూడా కవర్ చేసి చూపిస్తాను. గల్లీస్ కూడా మీకు గల్లీ కూడా ఆల్మోస్ట్ 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడే వాష్ ఏరియా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీకు చుట్టుపక్కల కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. చుట్టుపక్కల కూడా చాలా హౌసెస్ అయితే ఫిల్ అయిపోయాయి. చుట్టుపక్కల చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకోసం వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.